యార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్లందరికీ సులభంగా ఉండడానికి అన్ని డిస్ట్రిక్ట్‌లలో ఎక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నాయో చెప్పే ప్రయత్నంలో, ఈరోజు మనం హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఫేమస్ కార్ కన్సల్టెన్సీకి వచ్చాము. ఇక్కడ అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి రిజిస్టర్ అయినట్టయితే మీ చుట్టుపక్కల్లో ఉండే ఓనర్ టు కస్టమర్ సంబంధించిన తక్కువ రేటు కార్స్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెహికల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫేమస్ కార్ మార్ట్. ఇది వచ్చేసి మనము సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తున్నాం. ఇక్కడ మనము ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది, 100 ఫీట్ రోడ్లో. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర 2 lakhs బడ్జెట్ నుంచి 10 lakhs 15 lakhs బడ్జెట్ దాకా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక యూజ్డ్ కార్స్ కొనేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది యూజ్డ్ కార్లో యాక్సిడెంట్ వెహికల్ అండి. యాక్సిడెంట్ ఉందా లేదా వెహికల్. యాక్సిడెంట్ అంటే కన్సిడరేషన్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న దెబ్బ తగిలితే యాక్సిడెంట్ అంటారు. అండ్ అలాగే ఒక వెహికల్కి చాసీ అనేది ఉంటుంది. ఆ చాసీ అనేది దెబ్బ తిన్నప్పుడు మాత్రం మెయిన్గా మేజర్ యాక్సిడెంట్ కిందికి వస్తుంది. మామూలుగా ఈ బానెట్, ఈ ఫెండర్, ఈ బంపర్కి స్క్రాచెస్ పడినా దానికి యాక్సిడెంట్ కిందికి కన్సిడర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యలో ఫ్లడ్డెడ్స్ వచ్చి ఉంటాయి వెహికల్స్కి. ఫ్లడ్డెడ్ అంటే టైర్స్ లెవెల్ వరకు ఫ్లడ్డెడ్ ఏం కాదు, బట్ మనకి ఇంజన్ లెవెల్ వరకు వాటర్ వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లాంటి వెహికల్ చూసి తీసుకోవాలి. ఇది వచ్చేసి 2012 మోడల్. మనం ప్రైస్ కోడింగ్ వచ్చేసి 2,50,000 ప్రైస్ కోడింగ్ పెట్టాము. అండ్ మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటే మన దగ్గర 2% కమిషన్ ఉంటుంది, ఆఫీస్ కమిషన్. మీరు ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో పోయే ప్రైస్ అయితే వెహికల్ మంచిగా ఉంటే కనుక 2 lakhs నుంచి 220 బడ్జెట్ దాకా మనం పెట్టవచ్చు ఈ వెహికల్కి. అలాగే నెక్స్ట్ ఇంకో వెహికల్ చూస్తున్నాం మనము. ఇది వచ్చేసి 2010 మోడల్ అండి, మారుతి ఆల్టో బ్లాక్ కలర్. ఇది వచ్చేసి కూడా మనకి 170 ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు నెగోషియేషన్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా 150 ఆ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ ఆల్టో K10 ఉంది. 2016 మోడల్, 60,000 తిరిగింది. ఆటోమేటిక్ వెహికల్ అండి. దీనిలో వచ్చేసి AMT ఉంటుంది. AMT ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తారు యాక్చువల్గా. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి 3,80,000 చెప్తున్నారు. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి టెస్ట్ అవుట్ చేసుకొని ప్రైస్ నెగోషియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ మీకు ప్రైస్ నెగోషియేషన్లో కూడా మేము హెల్ప్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మారుతిలో ఇంకొక బెస్ట్ వెహికల్ ఏంటంటే వ్యాగనార్ అండి. ఈ వ్యాగనార్ వల్ల ఎట్లా ఉంటుందంటే, ఈ వ్యాగనార్ అనేది సీటింగ్ కెపాసిటీ కానీ చాలా బాగుంటుంది. 6 feet హైట్ పర్సన్స్కి ఈజీగా కూర్చోడానికి. మనకి ఇప్పుడు ఆల్టో అయితే మనకి ఎట్లా ఉంటుందంటే కిందికి లోపల కూర్చున్నట్టు ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వెహికల్ అయితే 6 feet హైట్ పర్సన్ కూడా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇది ఆల్టో కంటే ముందర రిలీజ్ అయింది. 96లో రిలీజ్ చేశారు వెహికల్. ఇప్పటికి కూడా కంటిన్యూయేషన్ ఉంది. ఇప్పటికి కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇప్పటికి కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. ఇప్పటికి కూడా బెస్ట్ సేల్స్లో వ్యాగనార్ ఒకటి వెహికల్. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు, లైక్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూసే వెహికల్ వచ్చేసి 2011 మోడల్ VXI అండి. ఈ VXIలో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే బ్యాక్ వైపర్ ఉంటుంది, డీఫాగర్ ఉంటుంది, ముందర ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. అండ్ ఇంటీరియర్ పరంగా కూడా కంపెనీ ఫిట్టెడ్ VXIలో మనకి స్టీరియో ఇచ్చి ఉంటుంది. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. వ్యాగనార్ కూడా రీసేల్ వాల్యూ బాగుంటుంది. స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వ్యాగనార్ కూడా అవైలబుల్ ఉంది. 2011 మోడల్ 3 lakhs బడ్జెట్ లోపల అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి 13 మోడల్ ఉంది. ఇది 3 lakhs పైన అవైలబుల్ ఉంటుంది. హైదరాబాద్ మార్కెట్ ప్రైస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి వ్యాగనార్ ఆటోమేటిక్ అండి. 2016 మోడల్, 40,000 తిరిగింది. ఆటోమేటిక్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యుందాయ్ కంపెనీలో చూద్దాము. హ్యుందాయ్కి మారుతికి డిఫరెన్స్ ఏంటంటే, హ్యుందాయ్లో కూడా వెహికల్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే దీని బాడీ స్ట్రాంగ్నెస్ కూడా అండ్ స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఈ మారుతికి హ్యుందాయ్కి వచ్చేసి బాడీలో డిఫరెన్స్ ఏంటంటే స్మూత్నెస్ ఎక్కువగా ఉంటుంది మీకు హ్యుందాయ్లో. హ్యుందాయ్లో ఎక్కువ రీసేల్ ఉన్న వెహికల్ కానీ మెయింటెనెన్స్ తక్కువ ఉన్న వెహికల్ ఏంటి అంటే వ్యాగనార్ టు కంపారిజన్ శాంట్రో వచ్చేస్తుంది. మనకి శాంట్రో 1.1 ఇంజన్ ఉంటుంది, ఓల్డ్ మోడల్. ఇది 2007 మోడల్ అండి. ఇప్పుడు మనం చూసే వెహికల్ సిల్వర్ కలర్లో. ఇది కూడా 150-160 బడ్జెట్లో, 7 మోడల్ అయినా 150-160 బడ్జెట్లో అమ్ముడవుతున్నాయి. ఇప్పటికి కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్. 1,20,000 బడ్జెట్లో వచ్చేసి మనకు ఆ వెహికల్ సరిగ్గా ఉండవు. 2000 ఉన్నాయి. 2007 మోడల్ శాంట్రో XO ఆటోమేటిక్. ఓన్లీ 55,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,65,000 ప్రైస్ కోడింగ్ అయితే పెట్టారు.
కస్టమర్ కూడా డాక్టర్ యూజ్ చేసిన కస్టమర్ అండి ఇది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్, ఎక్కడ టచ్అప్ కూడా అవ్వలేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇన్ని ఇయర్స్లో 55,000 అనేది చాలా తక్కువగా, ఎందుకంటే ఆటోమేటిక్ యూజ్ చేసేదే చాలా ఇట్లాంటి రేర్ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు. సో ఇది బెస్ట్ వెహికల్. ఇది వచ్చేసి మనకి హుండాయ్ వర్నా అండి, 2016 మోడల్, డీజిల్ ఆటోమేటిక్, 1.6 ఇంజన్. ఇది వచ్చేసి మైలేజ్ 15-16 దాకా ఇస్తుంది. ఆటోమేటిక్ వెహికల్, లేటెస్ట్ వర్షన్ అండి. వెహికల్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్ఎక్స్ దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. కంప్లీట్గా చెక్కింగ్ అయిపోయిన వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, 73,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి, వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోండా సిటీ ఓల్డ్ వర్షన్. ఓల్డ్ అంటే ఐవిటెక్ ఇంజన్ అనేది యూజ్ అవుతుంది. ఓల్డ్లో మనకు వచ్చేసి డాల్ఫిన్ షేప్ ఉంటుంది 2008 వరకు. 2009 నుంచి ఈ ఐవిటెక్ ఇంజన్తో మనకి ఈ వెహికల్స్ అనేవి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి 85,000 కిలోమీటర్స్ తిరిగింది. విఎన్టీ టాప్ మోడల్. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి ఆమ్రెస్ట్ అట్లాంటి స్పెసిఫికేషన్స్తో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ కూడా చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4,25,000 పెట్టారు. ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. 4 lakhs లోపల మనకి వెహికల్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. అలాగే 2011 మోడల్ ఉంది, 2008 మోడల్ ఇంతకుముందు చెప్పాను డాల్ఫిన్ షేప్ అని. ఇది వచ్చేసి 2008 మోడల్ హోండా సిటీ జెడ్ఎక్స్ 2008 మోడల్, 1,17,000 సింగిల్ ఓనర్ వెహికల్. అదే ఈ వెహికల్ కూడా చాలా బాగుంది, టాప్ ఎండ్ మోడల్. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఏబిఎస్ అన్నీ ఉన్నాయి మనకి. 4 పవర్ విండోస్. ఈ షేప్ తర్వాత మనకి ఐవిటెక్ షేప్తో మన వెహికల్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది 3,20,000 ఉంది. మనకి 280, 260 ఆ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ చాలా తక్కువ ధరలో ఉంది. ఇది వచ్చేసి 2011 మోడల్ అంది. ఓన్లీ 22,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది హోండా సిటీ. దీని ప్రైస్ కూడా కస్టమర్ ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే చాలా తక్కువగా తిరిగింది వెహికల్. నీట్ గుడ్ కండిషన్లో ఉంది, టాప్ మోడల్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అన్నీ ఉన్నాయి మనకి. మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలాంటి వెహికల్స్తో పాటు సెడాన్ వెహికల్స్తో పాటు ఎంఈవి వెహికల్స్, మల్టీ యూటిలేషన్ వెహికల్స్ ఉన్నాయి. 2008 మోడల్ అండి. మనకి 6 lakhs బడ్జెట్లో వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ ఇట్లాంటి పెద్ద వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వెహికల్స్ ప్రైజెస్ చాలా వరకు మనకి 1 lakh దాకా కూడా నెగోషియేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కాబట్టి కస్టమర్ ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. 500 ఉంది, W8 2012 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. ఇది 6 lakhs బడ్జెట్లో అవైలబుల్ ఉంది. దీని మెయింటెనెన్స్ కూడా ఇన్నోవాతో పోల్చుకుంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. ఈ ఫ్యామిలీ పర్పస్ చాలా బాగుంటాయి వెహికల్స్ కూడా. అండ్ వెహికల్ హైవేలో వెళ్ళినా సిటీలో అయినా చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్. ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి దీనిలో. అండ్ ఇట్లాంటి పెద్ద వెహికల్స్ కూడా మనం సేల్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోర్డ్ వెహికల్ ఉంది, ఫోర్డ్ ఫిగో 2014 మోడల్, డీజిల్ వెహికల్. 3 lakhs బడ్జెట్లో మనకి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో ఉంది, 2011 మోడల్, 1,30,000 తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. జెన్యూన్ రీడింగ్ వెహికల్ కూడా చాలా బాగుంది. 7 seaters వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు మనకి. ఇది 5 lakhs బడ్జెట్లో అవైలబుల్ ఉంది. 550 చెప్తున్నారు, మనం 5 లోపల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ టైప్ ఆఫ్ వెహికల్స్, మహేంద్ర నువో స్పోర్ట్ అండి. ఇది చాలామందికి తెలీదు, కాకపోతే ఇది కూడా 7 seater మనకి. ఇది వచ్చేసి 2016 మనకి 5 lakhs బడ్జెట్లో వెహికల్ అవైలబుల్ ఉంది. ఇట్లాంటి వెహికల్ కొంతమంది ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న వెహికల్సే కాకుండా ఇట్లాంటి వెహికల్స్ కూడా మహేంద్రాలో ఉన్నాయి. చాలా వరకు పేర్లు తెలీదు. నువో స్పోర్ట్ వెహికల్ అండి ఇది. 7 seater వెహికల్, చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. ఇది 5 lakhs బడ్జెట్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మారుతిలో మనకి ఆల్టో K10 కూడా ఉంది ఇందాక చూపించినట్టు. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ అండి, 2016 మోడల్, డీజిల్. 2017 మోడల్, డీజిల్, వీడిఐ ఆప్షనల్ అండి. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ ఉంది. 90,000 జెన్యూన్ ఉంది వెహికల్. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి 640 ఉంది. 6 లోపల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మారుతిలో మనకు వచ్చేసి ఆల్టో, వ్యాగనర్, తర్వాత షిఫ్ట్ అండి. షిఫ్ట్ చాలా డిమాండ్ ఉంటుంది వెహికల్కి. ఈ ఓల్డ్ మోడల్ కాబట్టి దీని స్ట్రాంగ్నెస్ కూడా చాలా బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ వాల్యూ బాగుంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ, పార్ట్స్ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మనకి. సో షిఫ్ట్ అనేది లాంగ్ రన్ అయిన వెహికల్. 2005 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ ఉంది. ఇప్పుడు వచ్చే న్యూ షేప్ వచ్చేసి బాడీ వెయిట్ తగ్గించాడు. సో ఓల్డ్ వెహికల్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది.
సో ఇట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము వోక్స్‌వ్యాగన్ పోలో ఉంది. 2014 మోడల్ డీజిల్ టాప్ లైన్ టీడీఐ పోలో టీడీఐ హైలైన్ అండి. ఈ హైలైన్లో వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్, 4 పవర్ విండోస్ అండ్ ఏబిఎస్, బ్యాక్ వైపర్, డీఫాగర్, ఫాగ్ కూడా బాడీకి ఏం కాదు. బాడీ అంతా చాసి గట్టిగా ఉంటుంది. పార్ట్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది పోలోలో. మనకి చాసి కూడా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది జర్మన్ టెక్నాలజీతో మనకి ఇంజన్ అనేది చాలా పవర్ఫుల్ ఇంజన్. అండ్ వెహికల్ కూడా 3 lakhs కిలోమీటర్స్ దాకా ఈజీగా మనం మెయింటెనెన్స్ బేస్ చేసుకొని 3 lakhs వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే మనకి 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ 2014 మోడల్ ఉంది. హైలైన్ పెట్రోల్ వెహికల్ కూడా మనకి 12 to 14 దాకా మైలేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో స్ట్రాంగ్నెస్కి మాత్రం ఒకవేళ స్ట్రాంగ్ బాడీ బిల్డింగ్ క్వాలిటీ కానీ అట్లా వెళ్ళాలనుకుంటే రెగ్యులర్గా మారుతి, హుందాయ్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి మనకి వోక్స్‌వ్యాగన్ పోలో అండి. పోలో కూడా మనకి ఇప్పుడు రెగ్యులర్గా మనకి చాలా తక్కువ ధరలోనే మెయింటెనెన్స్ అయిపోతుంది. ఒక 10,000 రూపీస్లోనే మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. సో ఇవి కూడా చాలా డిమాండ్ ఉన్నాయి మార్కెట్లో. అండ్ ఇట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఇంకా బ్రీజా, క్రెటా ఇట్లాంటి వెహికల్స్ ముందర ఉన్నాయి, అవి కూడా చూద్దాము.